రైట్. అయితే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏం చేస్తారు, నెలకు 10,000 అలా స్టాక్ మార్కెట్‌లో సంపాదించాలని పెట్టుకుంటారు. 10,000, హ్మ్. హ్మ్. 20,000, 60,000 ఇట్లా హ్మ్. మంత్లీ యావరేజ్‌గా. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏఐ టూల్స్ పనిచేస్తాయా? లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఏఐని? ఏఐని ఎవరైనా వాడొచ్చండి. అంటే ఓకే. సౌలభ్యం ఉందా ఉందండి. సామాన్యుడికి కూడా? ఉందండి. అది ఓకే. చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. తీసుకుంటే అచ్చచ్చ! మనం చేయొచ్చు. ఓకే. కానీ ఎంత చేసినా అంటే ఇప్పుడు ఏఐ ఏం చేస్తదంటే ఇప్పుడు మార్కెట్‌లో మనం కొంటున్నామండి. అవును. మార్కెట్‌ని ఏం డిరైవ్ చేస్తది? హ్మ్. మార్కెట్‌లో రిస్క్ డిరైవ్ చేస్తది. అవును. టైమ్ డిరైవ్ చేస్తది. ఎమోషన్ డిరైవ్ చేస్తాయి. ఫండమెంటల్ డిరైవ్ చేస్తాయి. హ్మ్. ఈ నాలుగిటిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి? ఓకే. ఎమోషన్స్‌లో మిస్ అవుతాడు. సో, ఏఐ ఏం చేస్తది మనకి? హ్మ్. ఇదిగో ఇది స్టేబుల్‌గా ఉండు అని చెప్తది. కానీ రిజల్ట్ అనేదేంటి? ఈ 4 మనం చేసాం కరెక్ట్‌గానే. అవును. కానీ రిజల్ట్ ఎవరివ్వాలి? మార్కెట్ ఇవ్వాలి. మార్కెట్ ఇవ్వాలి. సో, అది ఓకే. ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు మనం ఎఫ్ఎంసీజీ స్టాక్ తీసుకున్నాము. అవును. ఏఐకి ఇచ్చారు. ఇది మంచిదా కాదా అంటే ఫండమెంటల్స్ అన్నీ చెక్ చేస్తే బానే ఉంది. అవును. ఏటీఎస్ నుండి రిటర్న్ లేదు. ఏం చేయాలి? ఓకే.